కొబ్బరి తోట ఉన్నోళ్ళు సమ్మర్ రావడానికి ముందు ఈ స్టెప్స్‌ని ఫాలో చేసుకుంటే మీ కోకోనట్ ట్రీకి వాటర్ తక్కువే మీరిచ్చినా గానీ, కోకోనట్ ట్రీ సమ్మర్స్‌లో ఈజీగా సస్టైన్ అనేది అయిపోద్దనమాట. సో, దానికి మనం తీసుకోవాల్సింది వచ్చి ఇట్లా కోకోనట్ హస్క్డ్ అయితే తీసుకోవాలనమాట. అంటే కొబ్బరికాయ ఒలిచిన ఈ పొట్టు అంటారు. సో, దాన్ని తీసుకొని ఇట్లా నేను ఎట్లా కొబ్బరి చెట్టు చుట్టూ ఇట్లా భూమికి ఆనుకున్నట్టు పెట్టానో, సో, అలా మీరు పెట్టేయాలన్నమాట. సో, అలా పెట్టేసి మీరు కోకోనట్ ట్రీకి ఎలా నార్మల్‌గా వాటర్ వదులుతారో సేమ్ అలాగే మీరు వదిలేస్తూ ఉంటేనే సో ఇది కోకోనట్ హస్క్ చూసారంటే వాటర్ని అబ్జర్వ్ చేసి పెట్టుకొని కోకోనట్ ట్రీకి ఎప్పుడు వాటర్ అవసరం ఉంటుందో ఆ టైంలో అది న్యాచురల్గా ఇచ్చేస్తుంది అనమాట. సో ఈ కోకోనట్ హస్క్డ్ పెట్టుకొని మనం కోకోపీట్ చేసి దాంట్లో మనం వాటర్ వదిలినా కానీ కోకోపీట్లో ఎప్పుడు తేమ శాతం ఉండేలా చేస్తారనమాట. సో ఇది వచ్చి కోకోపీట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఆ మెథడ్నే మనం చాలా ఈజీగా అంటే ఒక న్యాచురల్ మెథడ్గా చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ చూడండి నేను కొబ్బరి చెట్టు చుట్టూ పెట్టాను అనమాట. సో ఇది చేయడానికి మీకు ఎక్కువ లేదన్నా ఒక 5 నుంచి 10, 15, 20 రూపాయల్లో అయిపోద్ది అనమాట. సో ఇలా మీరు చేసుకుంటే సమ్మర్స్లో మీ కోకోనట్ ట్రీ చాలా ఈజీగా సస్టైన్ అనేది కూడా అవుతుంది అనమాట. సో ఈ స్టెప్స్ని మీరు ఫాలో చేసుకుంటే కోకోనట్ ట్రీకి సమ్మర్లో చాలా హెల్తీగా వాటర్ ఉండేనట్టు మనకి ఈల్డింగ్ వచ్చేనట్టు హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఈ స్టెప్స్ని మీరు ఫాలో చేసుకుంటే మీ కోకోనట్ ట్రీ బెటర్గా ఉంటాయి.